వాళ్ళ హయాంలో జరిగింది ఏందా అంటే ఓ 4 ఇండియా కూటమి సెల్ఫీ పాయింట్ దుర్గా చెరువు దగ్గర ఆ సెల్ఫీ పాయింట్ పెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండు కేటీఆర్. ఆయన ఏదో హడ్సన్ బ్రిడ్జ్ మీద న్యూయార్క్ లో కట్టిన బ్రిడ్జ్ అనుకొని మొత్తం డెవలప్మెంట్ మా వల్లనే అయిందని ఒక పిచ్చి భ్రమలో బతుకుతుండు కేటీ రామారావు గారు. నీ మాటలు ఎట్లున్నాయంటే దమ్ముందా ఎన్నికలు పెడతారా అంటాడు. ఎన్నికలు బరాబర్ పెడతాము, 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం. దాంతో పాటు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలను నిలబడితే వాళ్ళను నిలబడమని చెప్పి వాళ్ళ సంగతి చెప్తాం, మా దమ్మేందో చూపిస్తాం అంటాడు. నేను ఒకటే అడగదలుచుకున్నా, 10 సంవత్సరాల నుంచి నీ దమ్ముకు దుమ్ము పట్టిందా అని. నీ హయాంలా 60 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారినప్పుడు అప్పుడు దమ్ము చూపించుకొని అప్పుడు వాళ్ళతోటి భయ ఎన్నికలు పోరాటం చేయించేది ఉండే. నువ్వు అప్పుడు నీ దమ్ము ప్రదర్శించకుండా వాళ్ళని విలీనం చేసుకున్నావు, వాళ్ళతో భయ ఎన్నికలు చేయకుండా ఇవాళ మా దమ్ము గురించి మాట్లాడుతున్నావు. దమ్ము గురించి మాట్లాడే ముందు నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో 23 ఎన్నికలలో హైదరాబాద్ నగరంలో నాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి అంటే అవును, హైదరాబాద్ నగరంలో నీకు ఎక్కువ సీట్లు వచ్చినాక 6 నెలలకే నీకు పార్లమెంట్ లో గుండు సున్నా చూపించారు. ఎందుకంటే మేము అధికారంలో వచ్చిన 6 నెలలకే మీ పార్టీకి గుండు సున్నా వచ్చింది పార్లమెంట్ ఎన్నికలలో. మీరు దాన్ని మర్చిపోతున్నారు. తర్వాత వచ్చినటువంటి కంటోన్మెంట్ బై ఎన్నికలలో మీది 3వ స్థానం వచ్చింది. దాని గురించి మర్చిపోతున్నావు కేటీఆర్. ఇలా కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నా తడాకా చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు. డెఫినెట్ గా చూద్దాం, ఎందుకంటే అదేం పెద్ద దూరంలో లేదు, నీ ఆశ తీర్స్తాం.